పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన యోబు గ్రంథములో 5వ అధ్యాయంలో 21వ వాక్యం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని అడగండి, దేవా మీరు మాతో మాట్లాడండి అని అడగండి. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు నీ దర్శనమే నీ దర్శనమే నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. ప్రభువా మీకు స్తోత్రములు. వాక్యముఖంగా మాతో మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథములో నుండి మనం చదువుకున్న వాక్య భాగంలో వాగ్దానపూర్వకమైన ఓ గొప్ప మాట వ్రాయబడి ఉంది. అదేమిటంటే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును అని వ్రాయబడింది. మొదటిగా అక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, నోటి మాటల చేత ఖచ్చితంగా నొప్పి కలుగుతుంది, నొప్పించే మాటలు ఉంటాయి అని అర్థం దానికి. మన అనుదిన జీవిత విధానంలో, ప్రతిరోజు మన బ్రతుకు ప్రయాణంలో ఏదో ఒక మాట మనకు వినబడుతూ ఉంటుంది, మన హృదయాన్ని కలవరపరుస్తూ ఉంటుంది, మన గుండెను గాయం చేస్తుంది, మన మనస్సుని ఛిద్రం చేస్తుంది. కొన్ని మాటలు తోటాల్లా తగులుతాయి, మరికొన్ని మాటలు ఈటెల్లా గుచ్చుకుంటాయి, మరికొన్ని మాటలు కత్తిపోట్లై మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఇలా మన దైనందిన జీవితంలో, మన అనుదిన జీవిత ప్రయాణంలో ఏదో ఒక మాట మనకు తగిలి మనల్ని గాయపరుస్తూ ఉంటుంది. నేను చెబుతున్నాను, దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, నోటి మాటల చేత నీకు కలిగే నొప్పి నీకు తగలకుండా
నిన్ను ఆయన మరుగు చేస్తారు, ఆయన తన చాటున నిన్ను భద్రపరుస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నోటి మాటల చేత నీకు కలిగే గాయాలు ఆయన కడతారు, నీ బ్రతుకుని నిలబెడతారు, ఖచ్చితంగా నిన్ను దాచి కాచి సంరక్షిస్తారు దేవుడు. నోటి మాటలు బాధ కలిగిస్తాయి. ఇప్పుడు లోకములో తప్పక శ్రమ కలుగును అని ప్రభు అంటారు. కొన్నిసార్లు కొన్ని మాటల ద్వారా కూడా మనకు శ్రమలు జీవితంలోకి వచ్చి పడుతూ ఉంటాయి. కొంతమంది మాట్లాడే మాటల వల్ల కూడా మనం నలిగిపోతూ ఉంటాం జీవితంలో చాలాసార్లు. అది ఒకరి జీవితమే అనే కాదు, ఇప్పుడు చెబుతున్న దేవుని మాటలు చెబుతున్న నా జీవితంలో కావచ్చు, ఇక్కడ ఉండి ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో కావచ్చు, ఏదో ఒక మాట ఇప్పటికే మిమ్మల్ని ఎన్నోసార్లు గాయపరిచే ఉంటుంది. అది కాని మాట కావచ్చు, అది లేని మాట కావచ్చు. లేని మాట అంటే లేని వార్తను పుట్టించే నీ కొరకు చెడు ప్రచారం చేసే మాట కావచ్చు. అది కాని మాట కావచ్చు, లేని మాట కావచ్చు. గాయపరుస్తూనే ఉంటుంది, జీవితాన్ని నొప్పిస్తూనే ఉంటుంది. ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెబుతున్నానంటే, మన జీవితాల్లో ఏదో ఒక సమయంలో మనం నోటి మాటల చేత గాయపరచబడిన వాళ్ళమే. నోటి మాటలు ఖచ్చితంగా గాయపరుస్తాయి, మర్చిపోకండి. నోటి మాటలు గాయపరుస్తాయి. కొంతమంది కావాలనే మాటల చేత కొట్టడానికి చూసేవాళ్ళు ఉంటారు. మనలాగా ఎదగలేక, మనం పొందిన ఆశీర్వాదాన్ని పొందలేక, మనం కలిగి ఉన్న దీవెన చూడలేక, మన ఎదుగుదలను చూచి వార్చలేక ఏం చెయ్యాలో తెలియని కొంతమంది మాటలు అనే రాళ్లతో మనల్ని కొడుతూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే, కాయలున్న చెట్టు మీదకే రాళ్ళు వస్తాయి అని సరిపెట్టుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అలాగే సరిపెట్టుకోవాలి కూడాను. కానీ మీరు గమనించాలి, కాయలున్న చెట్టుపైకి రాళ్ళు వస్తూ ఉంటాయి, ఆ రాళ్ళు చెట్టుని గాయపరుస్తూనే ఉంటాయి. అలాగని ఆ చెట్టు ఫలములు ఫలించటం మానేస్తుందా? మానదు కదా. కాబట్టి మనం ఫలిస్తూనే ఉండాలి, దేవునిలో జ్వలిస్తూనే ఉండాలి, దేవునిలో నిలుస్తూనే ఉండాలి. ఖచ్చితంగా దేవుని కొరకు మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మాటలు అనే రాళ్ళు మనకు తగులుతాయి కొన్నిసార్లు. మీకు తెలియటానికి చెప్తాను. ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో 18వ వాక్యం ఒకసారి మీరు చూస్తే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు. జ్ఞాని యోచన లేకుండా నుండడు. ప్రవక్త వాక్యము చెప్పక మానడు. బాగా వినండి. ఇర్మియా గారు ఎవరు? ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండని చెప్పుకొనుచుండిరి. చాలండి. ఇదిగో ఈ ఇర్మియా అనే ప్రవక్త ప్రవచించకుండా ఉండడు, వాక్యం చెప్పకుండా ఉండడు. అతను చెప్పే మాటలు మన బ్రతుకుని బయట పెడుతున్నాయి. అతను చెప్పే మాటలు అద్దంలో మన పరిస్థితిని అంతటిని చూపెడుతున్నాయి. అతని నుండి బయలుపడే వాక్యపుట అద్దం మన బ్రతుకుల్ని తేట తెల్లంగా చూపెట్టిస్తుంది. మన బండారం బయట పడిపోతుంది. మనం ఎంత చెప్పినా అతడు వాక్యం చెప్పకుండా మానడు. యాజకుడు ధర్మశాస్త్రాన్ని, జ్ఞాని యోచనను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అలాగే
ఇతను కూడా వాక్యం చెప్పటం మానడితను, ఈ ప్రవక్త. కాబట్టి వాడు చెప్పే మాటలు మనం వినకుండా, చూడండి, దైవజనుడు చెప్పే మాటలు వినకుండా వాణ్ణి మాటలతో కొట్టుదము రండి అని మాట్లాడుకుంటున్నారట. వాళ్ళ బ్రతుకులు బాగుపడాలని, అప్పటికే వాళ్ళు చేసిన అపరాధాల ద్వారా వాళ్ళు నాశనం అయిపోతే, చక్కగా దైవభక్తిలో దేవుని బిడ్డలుగా ఉండవలసిన వాళ్ళు వైదొలగిపోతే, ఒరే మీరు చేసిన దోషాల వల్లే ఇంత ఇబ్బంది వస్తుంది, దేవుని నుండి మీరు వేరైపోతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు దేవునిలో మరలా అంటుకట్టబడాలి, మంచిగా దైవభక్తిలో బ్రతకాలి, మీరు ఈ చెర నుండి విడుదల పొందాలి, ఈ సమస్య నుండి బయటపడాలి, మీ బ్రతుకులు బాగుండాలి, ఇలా ఉంటే మీ జీవితాలు చక్కగా ఉంటాయి, లేకపోతే మీ బ్రతుకులు పాడవుతాయని ప్రవచన వాక్కులు, దేవుని వాక్యం ప్రకటించేటువంటి దైవజనుడి గురించి వీళ్ళు యోచన ఏం చేస్తున్నారో తెలుసా? వాడు చెప్పే మాటలు వినకుండా, అతను చెప్పే వాక్యము వినకుండా వాని మాటలతో కొట్టుదము రండి అని కూడబలుక్కున్నారట. అంటే మాటలతో కొట్టుదము రండి అంటే వాళ్ళ ఉద్దేశంలో మాటలు ఏమిటి? రాళ్ళు. మాటలు అనే రాళ్లతో వాడిని కొట్టేద్దాం రండి అంటే మాటల చేత కొట్టేవాళ్ళు ఉంటారండి. అర్థమవుతుందా మీకు? అది ఒక ఇర్మియా జీవితంలోనే కాదు, నా జీవితంలోనే కాదు, మీ జీవితాల్లోనే కాదు, రాజులైన యాజక సమూహంగా ఉన్న మన బ్రతుకులలో మాటలతో కొట్టేవాళ్ళు కొంతమంది ఎదురవుతారు. ఎందుకలా ఎదురవుతారు? నువ్వు మంచి చెప్పటం వల్ల. ఏమండి, ఎంతమంది మాటల తోటాలు పేల్చి, మాటలని రాళ్లతో కొట్టి, ఈటెల్లాంటి మాటలతో గుచ్చి మనల్ని గాయపరుస్తున్నా మంచి చెప్పకుండా మనం ఉండగలమా? ఉండలేము. కాబట్టి మంచి చెప్పాలి, మేలు చెయ్యాలి, మంచి చెయ్యాలి. అర్థమవుతుందా? మనం మంచికి వెళ్తే మన పైకి పంచులు వస్తాయి, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, దెబ్బలు వస్తాయి. ఇప్పుడు సౌలుకి దావీదు గారికి తగాదేని చెప్పండి. అసలు దావీదు ఏమన్నా తప్పు చేశాడా? గొలియాతు అనేటువంటి శత్రువుని దేవుని సహాయం ద్వారా జయించి ఆ విజయము ఇశ్రాయేలీల దేశానికి వచ్చేలా చేశాడు. అంతే అతను చేసిన పని. కానీ ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని కీర్తిస్తుంటే అప్పుడు సౌలు అసూయపడ్డాడు. సౌలు దావీదు పైన విషపు చూపు నిలిపాడండి. కేవలం అసూయే, స్వప్నాత్తనమే దానికి కారణం, శత్రుత్వానికి. అప్పటి నుండి ఎన్నిసార్లు అతన్ని కొట్టడానికి, చంపడానికి చూశాడండి సౌలు. ఇతను చేసిన తప్పే ఉంది? శత్రువుని జయించడం తప్ప? కొన్నిసార్లు మంచికి వెళ్ళిన మన బ్రతుకులోకి పంచెలు వస్తాయి. అర్థమవుతుందా? సాయం చేసినా మనం మాయమైపోయే పరిస్థితి ఒక్కోసారి కల్పిస్తారు. కాబట్టి ఇది జీవితం. చెప్పండి, ఇదేమిటిది? జీవితం. జీవితంలో మనందరి బ్రతుకుల్లో మాటల చేత కొట్టేవాళ్ళు కొందరైనా ఉంటారు. మన అభివృద్ధిని చూసి వార్చలేకో, మన ఎదుగుదలను చూసి తట్టుకోలేకో, మనం పొందుకుంటున్న మంచి స్థాయిని చూసి వార్చలేకో మాటలతో కొట్టడానికి, లేని మాటలు కల్పించి మన గురించి మాట్లాడటానికి మన జీవితంలో ఖచ్చితంగా కొంతమంది ఉంటారు. వాళ్ళు మనల్ని ఎప్పుడూ గాయపరుస్తూనే ఉంటారు. ఇర్మియా గారంతటి మహాభక్తుణ్ణి మాటలతో కొట్టుదము రండి అనుకున్నారట. ఎంత దారుణం అది! అలాగే మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మరొక విషయం మీకు లేఖనంలోని చూపిస్తాను. కీర్తనల గ్రంథంలో 140వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చూస్తే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. పాము నాలుకవలే వారు తమ నాలుకలు బాగా వినండి. పాము నాలుకవలే వారు తమ నాలుకలను వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద వాళ్ళ పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. బాగా వినండి. అంటే అర్థం ఏంటో తెలుసా? విషపు మాటలు మాట్లాడతారు మన గురించి. వాళ్ళ నాలుక పాము నాలుక లాంటిది.
వాళ్ళ పెదవుల కింద సర్ప విషం ఉంది అంటే అర్థం ఏంటి? వాళ్ళు మన విషయమై విషపు మాటలు మాట్లాడతారు. మనమంటే అభిమానించే వాళ్ళ మనస్సులు విరిచేసే విషపు మాటలు మాట్లాడతారు. విషపు మాటలు మాట్లాడి మంచి వాళ్ళ మనస్సును కూడా విరిచేయటానికి చూసే కాట్రాజులు ఉన్నారు. అంటే సర్పపు నాలుక వంటి నాలుక కలిగి పెదవుల క్రింద సర్ప విషం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. విషపు మాటలు మాట్లాడతారు. సౌలు దావీదు గారిపైన విషపు చూపి నిలిపినట్లు మన విషయమై విషపు మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. అరే ఇప్పుడు ఎవరైనా ఒక కార్యక్రమం జరిగిందనుకోండి, మనం ఓ బ్యానర్ కట్టాం దానికి సంబంధించి, అది చూసి కూడా అసూయపడి విషం కక్కేవాళ్ళు ఉంటారు. అంటే బ్యానర్లో మనల్ని చూసినా భయం కొంతమందికి. అందుకనే కొన్ని చోట్ల ఏమండి బ్యానర్లను చించేసేవాళ్ళు ఉంటారు, బ్యానర్లని విప్పేసి పడేసేవాళ్ళు ఉంటారు, బ్యానర్ ఇప్పేసి బ్యానర్లని ఫ్రేమును కూడా ఎత్తుకుపోయేవాళ్ళు ఉంటారు అసూయతో, స్వప్నత్తనంతో. కొన్నిసార్లు మన బ్యానర్ కనపడినా సరే తట్టుకోలేరు కొంతమంది. ఎంత దారుణం అండి! ఇలాంటి వాళ్ళు లేరా లోకంలో? విషపు మాటలు మాట్లాడతారు మన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూచి. నేను ఒక విషయం చెప్తున్నాను మీకు, ఎంతమంది విషపు మాటలు మాట్లాడినా మారాని కూడా మధురముగా మార్చిన దేవుడు మనకున్నారు. మారాని మధురముగా మార్చిన దేవుడు మనకున్నారు కనుక విషము విరిచేస్తారు, కోరలు పీకేస్తారు, భయానకమైనటువంటి సర్పం వంటి మనుషులను కూడా మన పాదముల క్రింద దేవుడు చితగద్రొక్కిస్తారు. స్తోత్రం. కాబట్టి మీ జీవితంలో ఎటువంటి మాటల తోటాలతో మీరు గాయపరచబడుతున్నా, ఎటువంటి రాళ్ల వంటి మాటలతో గాయపరచబడుతున్నా, ఈటల్లాంటి మాటలతో మిమ్మల్ని ఇతరులు గుచ్చేస్తున్నా, మాటల చేత మిమ్మల్ని ఎంత నొప్పించి గాయపరుస్తున్నా మీరు అస్సలు కృంగటానికి వీల్లేదు. మీరు కృంగిపోవద్దు. విషపు మాటలు మాట్లాడి మీ వైపు ఉన్న వాళ్ళ మనస్సులను కూడా విరిచేసి మీ తరపున్న మనుషుల్ని మీకు దూరం చేస్తున్నా మీరు అస్సలు కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుడు మనకున్నారు. నువ్వు ఒంటరి అయినా నిన్ను 1000 మందిగా దేవుడు మార్చేస్తారు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును. అందరూ నీకు విరోధమై నిన్ను ఒంటరిని చేసిన ప్రభు ఒక్కరుంటే చాలు, సున్నాగా ఉన్న జీవితాలు మిన్నగా మారిపోతాయి. 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా, 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా, యేసు ఒక్కరుంటేనే చాలు నీ విలువ లక్షగా మారు. యేసు ప్రక్కనుంటేనే చాలు నీ విలువ లక్షగా మారు. యేసు ఒక్కరుంటేనే చాలు విలువ లక్షగా మారు. నేనొక సున్నా యేసయ్యే మిన్నా, యేసు నాలో ఉన్నా నాకు విలువ వచ్చునన్నా. ఐ యామ్ ఏ జీరో, యేసయ్యే హీరో, యేసు నాలో జియో నాకు విలువ వచ్చునయ్యో. హల్లెలూయా. నిన్ను ఒంటరిని చేసిన ప్రభు చెబుతున్నారు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభు ఉంటే చాలు, దేవుడు ఉంటే. కాబట్టి ఎంతమంది విషపు మాటలు మాట్లాడి నీ పక్షాన ఉన్న వాళ్ళ మనస్సులు విరిచేసి వాళ్ళని నీకు దూరం చేసి నిన్ను ఒంటరిని చేద్దామని చూసినా, ఒకవేళ నీవు అలాంటి విషమ పరిస్థితుల్లో ఒంటరిగా మారినా నిన్ను 1000 మందిగా దేవుడు మార్చేస్తారు. నిన్నొక సైన్యంగా దేవుడు మార్చేస్తారు. సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు నిన్ను ఒక్కడే ఒక సైన్యంలా నిలవబెడతారు. 1 man ఆర్మీగా చేస్తారు నిన్ను. అర్థమవుతుందా? కాబట్టి కృంగిపోకండి, ముఖ్యంగా కృంగిపోకండి.
జీవితంలోకి ఎన్నో మాటలు వస్తాయి. మనము చెయ్యనిది చేశాం అని మన మీద నీలాప నిందలు వేసేవాళ్ళు ఉంటారు. అర్థమవుతుందండి? అలాగే లేని వార్తను పుట్టించి మన కొరకు చెడు ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏమవుద్దో తెలుసు. అసలు మనం ఎప్పటికీ బాగుంటాం, దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మన పైన లేని వార్తలు పుట్టించి ప్రచారం చేసేవాళ్ళు, కాని మాటలు పలికేవాళ్ళు, ఏమండి మన కొరకు విరోధంగా చెబుతూ ఇతరులను మనకు దూరం చేయటానికి చూసేవాళ్ళు, విషపు మాటలు మాట్లాడేవాళ్ళు ఏమైపోతారో తెలుసా? కీర్తనల గ్రంథంలో 52వ కీర్తనలో 2వ వాక్యం నుండి 5వ వాక్యం వరకు చదవండి. మోసము చేయువాడా, మోసము చేయువాడా, చాలండి, తర్వాత చదివిదిరి. కానీ వాక్యం ఏమంటుందంటే ఇలాంటి వాళ్ళని మోసపరులు అంటుంది. చెప్పండి, ఏమంటుంది? బాగా వినండి. ఎవరైతే లేని వార్తను పుట్టిస్తారో, కాని మాటలు పలుకుతారో, మాటల చేత గాయపరుస్తూ ఉంటారో, ఎప్పుడు ఏదో ఒకటి మనకు విరోధంగా మాట్లాడుతూ ఏమండి ప్రజల మనస్సుల్లో విషాన్ని నింపటానికి చూస్తారో వాళ్ళు మోసభూయిష్టమైన వారు. చెప్పండి, ఎవరు వాళ్ళు? అంటే మోసపరులు. వాడిగల మంగళ కత్తివలే. ఎలాంటి మాట అక్కడ వ్రాయబడిందంటే వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. చాలండి. వాడిగల అంటే పదును గల మంగళి కత్తివలే. ఇప్పుడైతే బ్లేడ్లు అవి వచ్చేసాయి కానండి, ఒకప్పుడు చక్రం తాతని, ద్వారకా తిరుమలలో చక్రం తాత గారని ఒక ఆయన ఉండేవారు. చక్రం తాత అనేవాళ్ళం. ఆయనే క్రాఫ్ వేసేవాడు మాకు. ద్వారకా తిరుమలలో తూర్పు వీధి అని ఉంటుంది. అక్కడ అందరూ కూడా ఈ విద్వాంసులు ఉంటారు, నాయబ్రాహ్మణ్స్ అనేటువంటి విద్వాంసులు ఉంటారు. ప్రత్యేకంగా తూర్పు వీధంతా వాళ్ళే. చాలామంది స్నేహితులు కూడా నాకున్నారు ఆ ప్రాంతంలో, ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు. చక్రం తాతని వారే క్రాఫ్ వేసేవారు మాకు. అప్పట్లో వాడిన కత్తి ఎప్పుడు కూడా ఒక ఇంత రాయి ఉండేది, పలక రాయిలాగా ఉండేది. దాని మీద ఇలా ఇలా అంటూ ఉండేవారు. అది ఎంత పదునైన కత్తో. మేము ఒకవేళ అలా టచ్ చేయటానికి చూసినా వద్దు బాబు అంటూ ఉండేవారు ఆ తాత. అంత పదును, చాలా పదునుగా ఉండేదండి. వాక్యం చెబుతోంది వాడిగల మంగళ కత్తి వలె వారి నాలుకలను, చూడండి, వాళ్ళ నాలుకలను వాడిగల మంగళ కత్తి వలె చేసుకుని కీడు చెయ్యను ఉద్దేశిస్తారట. ఎంత ఘోరం అండి! అంటే వాళ్ళ మాటలతో కీడు చేద్దామని చూస్తారు, అది దాని భావం. మెత్తటి కత్తిలా కోసేస్తారు హృదయాల్ని, మనస్సుల్ని, జీవితాల్ని కోసేస్తారట కొంతమంది. వాళ్ళ నోటి మాటల చేత కీడు చెయ్యను ఉద్దేశిస్తారు. ఎక్కడ ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు నన్నే తీసుకోండి. నా ముందు మాట్లాడలేని వాళ్ళందరూ నా వెనక మాట్లాడుతూ ఉంటారు. అక్కడక్కడ వ్యర్థమైన ప్రలాపనలు పేలుతారు. అలాగే నీ ముందు మాట్లాడలేని వాళ్ళు అక్కడక్కడ నీ కోసం వాగుతారు, అంతే. అది ఇంకో మాట ఏంటంటే, మన వెనక మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ వెనకే ఉన్నారు, ముందుకు రారు వాళ్ళు. వాళ్ళ బతుకులు అంతే వాళ్ళే. అది కూడా మనం గమనించాలి. నువ్వు లేని చోట నీ గురించి మాట్లాడుతూ నీ యొక్క సాక్ష్యాన్ని పాడు చేయటానికి చూస్తూ ఉంటారు కొంతమంది. నా దగ్గరికి కూడా చాలా మాటలు వస్తాయండి. చూసి చూసి ఎప్పుడో ఒకసారి అడుగుతాను, అడిగితే మళ్ళీ ఫోన్ ఎత్తారు. అలా జరుగుతూ ఉంటుంది. ఫోన్ చేసి అడుగుతా, అంత తేలిగ్గా వదలను. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలన్నీ మీకు నేను తెలియజేస్తున్నానంటే, నాది మీది వేరే కథ ఏం కాదు. నా గురించి బయట ఎవడైతే మాట్లాడుతున్నాడో అలాగే మీ గురించి మాట్లాడేవాడు కూడా ఎవడో ఉంటాడు. వాడు మీ గురించి నా దగ్గర వాగుతాడు, ఇంకొకడు నా గురించి మీ దగ్గరే వాగుతాడు. వీళ్ళు మనం లేని చోట మన గురించి మాట్లాడుతూ, మన వెనకాల మన గురించి మాట్లాడుతూ లేనిపోని మాటలు, వ్యర్థ ప్రలాపనలు పేలుతూ ఉంటారు. విషపు మాటలు, కాని మాటలు పలుకుతూ ఉంటారు.
వాడిగల మంగళ కత్తి వలె వారి నాలుకలను ఉపయోగించి మనస్సుల్ని కోసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను గురించి ఏమని వ్రాయబడి ఉందంటే, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు ఇష్టం నీకు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటేనండి, మేలు చేయటం కంటే కీడు చేయటం అంటే ఇష్టం అట వాళ్ళకి. నీతి పలుకుట కంటే అబద్ధం పలకటం ఇష్టమట. అబద్ధపు మాటలండి. కొన్నిసార్లు ఏంటి ఇలా చెప్పుకుంటున్నారా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అవునా కదా? ఏంటిది అసలు, దీంతో నాకు సంబంధం, అసలు ఈ సందర్భంతో నాకు సంబంధమే లేదే, ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు నా కోసమని మన మనసులు బాధపడతా ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకు అలా బాధపడుతున్నాం మనమంటే, ఇలాంటి వ్యక్తుల ద్వారా. వాళ్ళు మేలు చేయటం కంటే కీడు చేయటాన్ని ఎక్కువ ఇష్టపడతారట. కీడు కొరకు బ్రతుకుతారు, కీడు చేయటానికి బ్రతుకుతారు. ఆఖరికాల బతుకులు ఏమవుతాయి కూడా రాయబడి ఉంది. రెండోది, వాళ్ళు అబద్ధాన్ని ఎక్కువగా ఇష్టపడతారట, అబద్ధాలే చెప్తారట. ఆ క్రిందకి చదవండి, బైబిల్లో ఉన్న మాటలే సుమి. కపటమైన నాలుక గలవాడా. వీళ్ళ నాలుకలు కపటపు నాలుకలు. అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. బైబిల్ చెబుతోంది, జీవ మరణములు నాలుక వశం. నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్త. నీ మాటల్లో నువ్వే చిక్కబడతావు, చిక్కుకుని నాశనం అవుతావు. నువ్వు తీసుకున్న గుంటలో నువ్వే పడతావు. అధికమైన నాశనకరమైన మాటలు నీకిష్టము. తర్వాత కావున దేవుడు, బాగా వినండి, ఇలాంటి వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయంటే, కావున దేవుడు సదాకాలము నిన్ను అనుగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును. చాలండి, అనగొట్టేసి పెళ్ళగించేస్తారట వాళ్ళ దేవుడు. కాబట్టి మీకు నేను ఒక మాట చెప్తున్నా, ఎవరైనా ఏమండి సంఘం పైన, పరిచర్య పైన, మా పైన మీకున్న గుడ్ ఇంప్రెషన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేసి మీతో ఫోన్లో మాట్లాడుతున్నా, తెలియదు అనుకుంటారు, నాకు ఆలస్యం అవుద్దేమో, ప్రతి వార్త వస్తుంది నా దగ్గరికి, ఓకేనా? ఫోన్లో మాట్లాడుతున్నా మీరు కొద్దిగా బుద్ధి తెచ్చుకొని ఉండండి, లేకపోతే మిమ్మల్ని కూడా దేవుడు అనగొట్టి మీ గుడారం నుండి పెగలించి పడేస్తాడు. ఎందుకంటే చెడ్డవారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఏకీభవించే వాళ్ళు కూడా వాళ్ళు పొందే ఫలంలో భాగాన్ని పొందుకుని నాశనం అవుతారు. అర్థమవుతుందా? జాగ్రత్త. ఏ కర్రకు నిప్పుంటే ఆ కర్ర కాలుతుంది, దాని ప్రక్కకెళ్ళి నుంచుని ఆనుకుంటే నీకు కాలుతుంది, అంతేనా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించి మీరు మంచిగా ముందడుగు వేయాలి. ఎందుకంటే ఈరోజు నా జీవితంలోకి వచ్చిన అన్నాం అనుకో, రేపు కొన్ని రోజుల్లో నీ జీవితంలో కూడా వస్తాయి ఎలాంటి ఇబ్బందులు. మనుషుడా ఏది విత్తుదువో వస్తావు కదా. నన్ను చూసి నువ్వు నవ్వుతావు, కొన్నాళ్ళలో నిన్ను చూసి నవ్వుతారు చాలామంది. ఆ నవ్వు ఆపాలన్నా నీ వల్ల కాదు, కుమిలి చచ్చిపోతావు నువ్వు. కాబట్టి ఎవరైతే మన గురించి చెడ్డ మాటలు పలుకుతున్నారో, నా ఒక్కడి కోసమే కాదు మీకోసం కూడాను. మీ బ్రతుకుల్లో మీకోసం కాని మాట పలికేవాళ్ళు ఎప్పుడు తగలలేదా? మీకు లేని వార్త పుట్టించి మీ కొరకు చెడు ప్రచారం చేసేవాళ్ళు ఎప్పుడు తగలలేదా? తగిలేరుగా. ఇది బ్రతుకు, తగులుతారు అలాంటి వాళ్ళు. అయితే ఈరోజు నేను ఏం చెబుతున్నానంటే, దేవుని మాట, అలాంటి మాటల చేత మీకు కలిగే నొప్పి మీకు కలుగకుండా దేవుడు మనల్ని అందరినీ కూడా చాటు చేస్తారు. తన హస్తపు కాపుదల మాటున మనల్ని దాచి కాపాడతారు. మనల్ని దాచి కాపాడటమే కాదు, మన గురించి ఇంత చెడ్డ మాటలు పలికి లేని వార్తలు పుట్టించి విషపు మాటలు చెప్పి దారుణమైనటువంటి రీతిలో ఇతరులలో విషం నింపినటువంటి వ్యక్తులను దేవుడు సదాకాలము అణగొట్టేసి తమ గుడారములో లేకుండా, అంటే తమ ఇంటిలో తాము లేకుండా పెళ్ళగించేస్తాడట. ఖచ్చితంగా అలా చేస్తాడు దేవుడు. ఆమెన్.
ఎవరైతే మన మనస్సులు గాయపరుస్తూ మనకి విరోధంగా లేని మాటలు కాని మాటలు పలుకుతూ చెడు ప్రచారం చేస్తూ చెడగొట్టడానికి చూస్తున్నారో, మంచిని చేయకుండా కీడు చేస్తున్నారో వాళ్ళని దేవుడు సదాకాలం అనగొడతారు. ఇంకా లేవరాళ్ళు సదాకాలం అనగొట్టేసి వాళ్ళని పెళ్ళగించేస్తాడు దేవుడు. పెళ్ళగించేయటమే కాదు, వాళ్ళ మాటల చేత నీ కలిగిన నొప్పి నీ కలగకుండా ఆయన నిన్ను మరుగు చేస్తాడు తన రెక్కల చాటున. దేవునికి స్తోత్రం. నిన్ను కాపాడతాడు, ఆయన కాపాడతాడు. ఆ తర్వాత చూడండి, మూలవాక్యంలోనికి రండి. యోబు గ్రంథం మూలవాక్యం. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు మాటల చేత, మాటల తోటాల చేత, మాటల రాళ్ల చేత గాయపరచబడి నొప్పి నొంది ఇబ్బంది పడిన నీవు ఎప్పుడైతే దేవుడు ఆ నొప్పి నీకు తగలకుండా మరుగు చేస్తారో, తన రెక్కల చాటును నిన్ను భద్రపరిచేస్తారో, తన కాపుదలను నిన్ను కాపాడుతూ ఉంటారో, ఇక ఆ తర్వాత ప్రళయం వచ్చినా నువ్వు భయపడవని ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ప్రళయం వచ్చినా నువ్వు భయపడవు. ఇంకా ప్రళయం వచ్చినా నీకు ఇబ్బంది ఉండదు. నా ముందు సముద్రము ఉప్పొంగినా నేనున్నది సమరమైనా, నా ముందు సముద్రము ఉప్పొంగినా నేనున్నది సమరమైనా, విశ్వాసమునకు కర్తయగు దేవుడు నా చెంతనే ఉండ భయమేల నాకు. విశ్వాసమునకు కర్తయగు దేవుడు నా చెంతనే ఉండ భయమేల నాకు. ఏసే నిజ దేవుడు, ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. నా యేసే నిజ దేవుడు, ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. నే నమ్మిన దేవుడు నమ్మదగిన నాదుడు, మన కొరకు తన ప్రాణం త్యాగం చేసిన వీరుడు. హల్లెలూయా. కనుక ప్రియా స్నేహితులారా, మీరు గమనించండి, ఎప్పుడైతే దేవుడు మనల్ని మరుగు చేస్తారో, ఎప్పుడైతే తన సిలువ చాటున దేవుడు మనల్ని మరుగు చేస్తారో, ఎప్పుడైతే తన రెక్కల మాటున తన గుడారములో మనల్ని దాచుతారో, ఒకటి, నోటి మాటల వల్ల కలిగే నొప్పిక నీకు కలగదు. రెండు, ప్రళయం వచ్చినా నువ్వు భయపడవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రళయం వచ్చినా భయపడవు. నేను నమ్ముతున్నాను, మనం గనుక ఈరోజు మనసారా దేవుణ్ణి ఈ కోరిక కోరగలిగితే, ఏ కోరిక? దేవా, నోటి మాటల చేత కలిగే నొప్పి నాకు కలగకుండా నీ రెక్కల మాటును నన్ను భద్రపరచండి. లోకానికి, పాపానికి, సాతాను కళ్ళకు కనపడకుండా నన్ను మీ చేతుల మాటున, మీ హస్తముల కాపుదలలో మరుగుపరచండి అని మనం కోరుకొనగలిగితే, దేవుడు ఖచ్చితంగా ఈ కోరికను మన్నించి తన రెక్కల మాటున మనల్ని భద్రపరిచి, విశేషంగా పురిలరా మీరు వినండి, ప్రళయం వచ్చినా భయపడకుండా ధైర్యంగా ఉండే స్థాయిని మన జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి వేడుకుందాం, దేవుని కాపుదలకు మన బ్రతుకులను అప్పగించుకుందాం, మనల్ని మనమే ఒక కానుకగా దేవునికి ఇచ్చేసుకుందాం, దేవుని చేతుల్లోకి వెళ్ళిపోదాం, దేవుని హస్తాల కాపుదలలో మరుగుపరచబడదాం, భద్రపరచబడదాం, చాటు చేయబడదాం. నోటి మాటల నొప్పి తగలకుండా దేవుడు మనల్ని కాపాడుతారు. ప్రళయం వచ్చినా భయపడకుండా నిలిచి ఫలించే స్థాయిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెను తలలో ఉంచి కనులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. దేవుణ్ణి అడగండి, దేవా, ఇప్పటికే లేని మాటల వల్ల, కాని మాటల వల్ల, విషపు మాటల వల్ల, చెడ్డ మాటల వల్ల, కొంతమంది కీడు చేసే శత్రువుల వల్ల
అబద్ధాన్ని ఇష్టపడి మా కొరకు చెడు మాట్లాడే అబద్ధికుల వల్ల మా హృదయాలు గాయమయ్యాయి, మా మనసులు ఛిద్రమయ్యాయి. ఆ నొప్పి మాకు తగలకుండా మీ హస్తపు కాపుదలలో భద్రపరచండి అయ్యా అని అడుగుదామా దేవుణ్ణి? చేతులెత్తి అడుగుతారా మీరు? చేతులెత్తి అడిగితే మీ జయానికి అది కారణమవుతుంది. మోషే గారు చేతులెత్తి మొరపెట్టినప్పుడు జయం కలిగింది. దేవుణ్ణి అడగండి, దేవా మీ హస్తపు కాపుదలలో నన్ను చాటు చేయండి, మీ సిలువ చాటు నన్ను మరుగు చేయండి, మీ హస్తపు కాపుదలలో నన్ను భద్రపరచండి. నోటి మాటల చేత, కాని మాటల చేత, విషపు మాటల చేత, ఈటల్లాంటి మాటల చేత కలిగే నొప్పి నాకు కలగకుండా మీ కాపుదలలో భద్రపరచండి. ప్రళయం వచ్చినా భయపడకుండా మీ కొరకు నిలిచి ఫలించే కృపనివ్వండి దేవుణ్ణి అడుగుతారా? సకలాశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రములయ్యా. ఈటెల్లాంటి మాటల చేత గాయాల పాలై మా జీవితాలు నిన్ను వేడుకుంటున్నాయ్యా. ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతున్న విషపు మాటల వల్ల మనస్సులు గాయాల పాలవుతున్నాయి, హృదయాలు ఛిద్రమవుతున్నాయి. విరోధంగా మురిగే ప్రతి కుక్క నోటిని మీరు మూయించుదురుగాక. వాక్యంలో మీరు చెప్పినట్లుగా సదాకాలము వాళ్ళు అనగగొట్టబడుదురుగాక. ప్రభువా, వారి బ్రతుకులను పెగళించండి. విశేషంగా మమ్మల్ని అందరినీ మీరు ఆదరించండి, బలపరచండి. మా జీవితాల్లో కలిగిన గాయాలు మీరు కట్టండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.